ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తున్న జగన్ చాలా క్లియర్ కట్ గా వ్యవహరిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ విషయంలోనూ అదే స్పష్టతతో ఉన్నారు. దీంతో వసంతకృష్ణ పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మైలవరం టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కొనసాగుతున్నారు. గత ఎన్నికలో వసంతకృష్ణ ప్రసాద్ పై ఓడిపోయారు. అంతేకాదు వసంతకృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు గతంలో టీడీపీలో పనిచేశారు. కీలక పదవులు సైతం అనుభవించారు. అనంతరం వైసీపీలో చేరారు. మైలవరం నుంచి వసంతకృష్ణ ప్రసాద్ 2019లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో సీఎం జగన్ మైలవరం ఇన్ఛార్జి బాధ్యతలు జెడ్పీటీసీ తిరుపతిరావుకు అప్పగించారు. ఈసారి ఎన్నికల్లో వసంతకృష్ణ ప్రసాద్ కు సీటు ఇవ్వడం లేదనే సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వసంతకృష్ణ ప్రసాద్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు టీడీపీలో చేరేందుకు పాత మిత్రులతో కలిసి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఆ పార్టీ మైలవరం ఇన్ఛార్జి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వసంతకృష్ణ ప్రసాద్ ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు టీడీపీ నుంచి వెళ్లిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. వసంతకృష్ణ ప్రసాద్ తో పాటు ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి వసంత నాగేశ్వరరావు ఎన్టీఆర్ కు ద్రోహం చేశారని ఆరోపించారు. వసంత నాగేశ్వరరావును నందిగామ ప్రజలు ఇప్పటి వరకు గెలిపించలేదన్నారు. ఎన్నికలకు ముందు గెలిచే పార్టీలోకి వసంత ఫ్యామిలీ వెళ్తుందని తెలిపారు. వసంత కృష్ణ ప్రసాద్ ఆయన తండ్రి నాగేశ్వరరావు నమ్మక ద్రోహులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో తనను ఓడించేందుకు వసంత కృష్ణ ప్రసాద్ కుట్రలు చేశారని ఆరోపించారు. నందిగామ మైలవరాన్ని తాకట్టు పెట్టి దొంగ దెబ్బ తీశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు 100 కోట్లతో కొందరిని కొనుగోలు చేసి టీడీపీలో చిచ్చు పెట్టారని దేవినేని ఉమా మండిపడ్డారు. వాళ్ళిద్దరూ టీడీపీలో చేరడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని తెగేసి చెప్పారు. ఈ పరిణామాలతో మైలవరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.